పవిత్రమైనటువంటి రాఖీ పండుగను పురస్కరించుకొని జీవా జ్యువెలరీ వాళ్ళు రాఖీ పండుగకి అవసరమైనటువంటి జ్యువెలరీ వాళ్ళ దగ్గర ఉందని చెప్పి ప్రమోట్ చేస్తూ ఒక యాడ్ విడుదల చేశారు. దాంట్లో కృతి సనన్ మేల్ వాళ్ళ అన్నయ్యగా యాక్టరు వీళ్ళిద్దరితో పాటు వాళ్ళ పెంపుడు కుక్క ఉన్నట్టు యాడ్ తీశారు. ఈ యాడ్లో ఏంటంటే ప్రముఖంగా వివాదాస్పదం ఏమైందంటే కృతి సనన్ యొక్క వస్త్రధారణ అసభ్యకరంగా ఉంది. ఇంకోటి తర్వాత చివరిలో వాళ్ళ కుక్కకి రక్షాబంధన్ కట్టడం అనేది కొంచెం వివాదాస్పదంగా ఉంది. ఈ జీవా జ్యువెలరీ వాళ్ళు ఇక్కడ ఏంటంటే హిందూ పండుగను ప్రమోట్ చేయట్లేదు, రక్షాబంధన్ ప్రమోట్ చేయట్లేదు. రక్షాబంధన్ని ఉపయోగించుకొని రక్షాబంధన్ జరుపుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ షాప్లో జ్యువెలరీ కొనుక్కోమని చిత్రీకరించారు. అలాంటప్పుడు రక్షాబంధన్ చేసుకునేటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో హిందువులు, వాళ్ళ యొక్క మనోభావాలను కూడా గౌరవించాలి కదా. వాళ్ళు ఎంత పవిత్రంగా జరుపుకుంటారు, ఎంత పెద్ద ఆమైనా ఎంత చిన్న ఆమైనా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా అన్న దగ్గరికి వచ్చి లేదా తమ్ముడి దగ్గరికి వచ్చి రాఖీ కట్టి ఇవన్నీ చాలా పవిత్రంగా చేస్తారు. ఇదేంటంటే ఏ మతంలో లేనటువంటి పండుగ ఇది హిందూ మతంలో, ఈ రక్షాబంధన్ అనేది. ఎందుకంటే సోదరుల మధ్య ఉండేటువంటి ఆప్యాయత అనురాగాలు కంటిన్యూ అవ్వాలి, ఒకరికొకరికి వాళ్ళు ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ ఆదరాభిమానాలు ఉండాలి అనే ఒక సోదర భావాన్ని పెంపొందించేటువంటి పండుగ ఇది. దీన్ని వీళ్ళు ఏదో ఒక మోడర్న్ అవుట్ఫిట్లో పెట్టుకొని ఒక డ్రెస్ కల్చర్ లేకుండా పెట్టి చేస్తే కంగనా రనౌత్ గారు కూడా దీని మీద అన్నారు, ఆమె డ్రెస్ స్విమ్ సూట్ కల్పించేటట్లు ఉంది అని చెప్పి అన్నది. అయితే మళ్ళీ దీనికి కృతి సనన్ రిప్లై ఇచ్చారు, అసలు ఆమె ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఆమె పర్సనల్ చాయిస్ కాదు, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం వేసుకోవాలి, దానికి ఏమా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హిందూ పండుగల మీద ఈ కమర్షియల్ యాడ్స్ ఎప్పుడైనా చిత్రీకరించేటప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఫస్ట్ చిత్రీకరించాలి. అంతేకాకుండా హిందువుల పండుగలే కాదు, ఏ పండుగ అయినా, అది క్రిస్టియన్ పండుగ అయినా ఇస్లాంకి సంబంధించింది విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. కానీ హిందువుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం కంఫర్ట్ జోను, ఫ్రీడమ్ అన్నీ వస్తాయి వాళ్ళకి. కమర్షియల్ ఆస్పెక్ట్లో షూటింగ్లు తీసేటప్పుడు కూడా దేవాలయాల్లో అసభ్యకరమైన సన్నివేశాలు, లవ్ సీన్స్ ఇవి కూడా తీసేటప్పుడు కొంచెం చేసేది ఏ స్థాయిలో ఉంది, ఏ పరిమితులకి చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి మేకర్స్. వీళ్ళు ఎక్స్పోజింగ్ సన్నివేశాల్లో సినిమాలో నటించేటప్పుడు కొన్నిసార్లు ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు పాత్ర ఔచిత్యము, సందర్భానుసారం ఒక క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అని సందర్భాలు చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ యాడ్లో చేసేటప్పుడు మాత్రం అవేమీ వర్తించలేదా? ఎందుకంటే సందర్భం పవిత్రమైన సందర్భం, ఉన్నదేమో సోదరుడితో ఉన్నది మళ్ళీ ఇంట్లో. మరి అలాంటప్పుడు ఏ సందర్భం ఏ ఔచిత్యం పెట్టుకొని మరి అవుట్ఫిట్ వేసుకుంది కృతి సనన్? ఇదేమీ ఆమె పర్సనల్ రీల్ కాదు, వాళ్ళ ఇంట్లో జరుపుకునే పండగకి సంబంధించింది కాదు. ఇక్కడ జనాల అభిప్రాయాలు నా ఇష్టం, నేను గౌరవించను, ఇది నా ఇష్టం అని చెప్పడానికి. మీరు యాడ్ చేసేటప్పుడు యాడ్ని ఎవరు ఉద్దేశించి చేస్తున్నారో వాళ్ళ మనోభావాలను ఖచ్చితంగా మీరు గౌరవించి తీరాల్సిందే.